రవిరాజ్ రాథోడ్ పేరులోనే రవి ఉంది కానీ జీవితంలో కాంతి లేదు. చిన్నతనంలోనే రవిలా ప్రకాశించాడు. కానీ అంతలోనే రవి జీవితం అంధకారంలోకి జారుకుంది. తన జీవితంలో నిండుకున్న విషాదాన్ని మర్చిపోవడానికి మత్తుకు అలవాటు పడ్డాడు. కళ్ళలో చూసిన భయంకర దృశ్యాన్ని మర్చిపోవడానికి తన జీవితంలోకి మద్యాన్ని ఆహ్వానించాడు. మందు తాగుతూ గతం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజశేఖర్ సౌందర్యలో జంటగా నటించిన మా ఆయన బంగారం సినిమాలో రాజశేఖర్ సౌందర్యలకు కొడుకు పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రవిరాజ్ తర్వాత ఆంధ్రవాల, ఖడ్గం, మాస్, జెర్నీ, విక్రమార్కుడు, డాన్, కేడి, బొమ్మరిల్లు లాంటి దాదాపు 50 సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, ప్రకాష్ రాజ్ లాంటి పెద్ద పెద్ద హీరోలతో నటించి శభాష్ అనిపించుకున్నాడు. కానీ అంతలోనే ఆయన జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అమ్మ, నాన్న, బామ్మలు అగ్నికి ఆహుతయ్యారు. ముగ్గురు ఒకేసారి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా ఎందుకు చేసుకున్నారో ఇప్పటికీ రవికి అర్థం కావడం లేదు. మెదడు మొద్దుబారిపోయింది. మెల్లమెల్లగా తాగుడుకు బానిసయ్యాడు. ఇప్పుడు మందు లేనిదే ఉండలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు తాగుడికి డబ్బులు కావాలి కాబట్టి సినిమాల్లో ప్రొడక్షన్ విభాగంలో సెట్స్ పై పనిచేస్తున్నాడు. సెట్స్ పై బాలనటుడిగా నటించి అందరినీ మెప్పించిన రవి రాథోడ్ ఇప్పుడు అదే సెట్స్ పై రోజు కూలీ పని చేస్తున్నాడు. సెట్స్ పై పనిచేస్తున్న రవిని గుర్తుపట్టి రాజమౌళి ఆశ్చర్యపోయాడట. రవిలోని ప్రతిభను గుర్తించి చిన్నప్పుడే డాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవ రవిని దత్తత తీసుకుని నెలకు ₹1,00,000 ఫీజు చెల్లించి కార్పొరేటర్ స్కూల్లో చేర్పించారట. తెలిసి తెలియని వయసు కావడంతో లారెన్స్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను వదులుకున్నాను అని రవి ఇప్పుడు బాధపడుతున్నాడు. తనపై దయ చూపించిన లారెన్స్ తనకు దేవుడితో సమానమంటున్నాడు. నా తలరాత ఇలా ఉంది, అందుకే ఇలా తయారయ్యాననే నైరాశ్యంలో జీవితం గడుపుతున్నాడు. ఇప్పటికైనా రవిరాజ్ రాథోడ్ మెల్లిమెల్లిగా మామూలు మనిషిగా మారి మళ్ళీ సినిమాల్లో కనిపించాలని ఆశిద్దాం.